మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో కొవ్వూరు నియోజకవర్గానికి మరి కాసేపట్లో ప్రజాగలం పేరిట ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి కాసేపట్లో కొవ్వూరు నియోజకవర్గం బుచ్చడిపాలెం చేరుకోబోతున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రస్తుతం చంద్రబాబు సంబంధించినటువంటి ప్రజాగలం సభ కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఆయన కొవ్వూరు నియోజకవర్గం బుచ్చడిపాలెంకి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం బుచ్చడిపాలెంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటున్నారు. మహిళలు చంద్రబాబు సభకు సంబంధించి కొంతమంది ఇక్కడ మహిళలు ఉన్నారు. ఆ మహిళల ఉత్సాహం చూస్తూ ఉంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు రేపే ముఖ్యమంత్రి అయ్యే దిశగా కనిపిస్తూ ఉంది. కొంతమంది మహిళలు పెద్ద ఎత్తున మహిళలు చేరుకున్నారు. కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ పతూషా ఉన్నారు. ఆమెతో మాట్లాడి చెప్పండి, ఈరోజు మీ ఉత్సాహం చూస్తే ఇంతమంది పెద్ద ఎత్తున మీ ఆదరణ మహిళలు వస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రోగ్రానికి. మీ ఉత్సాహం చూస్తుంటే రేపే మరో 4 రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే దిశగా కనిపిస్తుంది. ఏంది ఈ ఉత్సాహం? అందరికీ నమస్కారము. ఈరోజు మహిళలు 3వ వార్డు నుంచి స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారి బహిరంగ సభకు వాళ్ళంతటా వాళ్ళే ఈరోజు ఇక్కడ అందరూ సమీకరణ జరిగింది. ఎందుకనంటే మన మహిళలకు ఈరోజు ముందుగా మహిళలు ఎందుకు ఇంత ఆనందంగా ఉత్సాహంగా అందరూ ఇళ్లలో నుంచి ముందుకొచ్చారంటే మహిళలు కేవలం జనాభా లెక్కల కోసమే కాదు, మహిళలు కూడా సమాజంలో సమాన శక్తిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి పథకం అని బాబు గారి మేనిఫెస్టోలో నిరూపించారు. ఆ పథకంలో మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, అదేవిధంగా ఉచిత బస్ ప్రయాణము, ఏడాదికి 15,000 రూపాయలు విద్యార్థులకు అందిస్తున్నారు. ఒక్కొక్కరికి ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 చొప్పున. అదేవిధంగా మహిళలకి 1,500 రూపాయలు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపల మహిళలకు 1,500 రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పేద మహిళలు ఉన్నంత చదువులు చదువుకోవడానికి కలలకు రెక్కలు అనే పథకం కింద వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారు. దానికి పూచీకత్తుగా ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే పూచీకత్తుగా ఉండి పేద మహిళలు ఉన్నత చదువులు అభ్యున్నతి కోసం వాళ్ళే గ్యారంటీగా ఉండి మనకు రుణాలు అందజేయడం కూడా జరుగుతుంది. సో అందుకే మహిళలు ఈ విధంగా, ఎందుకనంటే 30 సంవత్సరాల కిందటే ఒక విజన్తో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిది. అందుకే ప్రజలు ఈరోజు మహిళలు తెలుసుకొని ముందుగా వాళ్ళు కోలాహలంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మొత్తం చూస్తుంటే ఒక పసుపు పండగగా మనకందరికీ వాతావరణం కల్పిస్తుంది. అదేవిధంగా ఇక్కడ 3వ వార్డు నుంచి మహిళలు తరలి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలా చూస్తుంటే మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందుతారని, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారని, ఈ పండుగ వాతావరణమే దానికి నిదర్శనం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు. గతంలో చంద్రబాబు నాయుడు మహిళలకు పెద్దపీట వేశారు. రాబోయే రోజుల్లో కూడా మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. తన మేనిఫెస్టో సూపర్ 6 పథకాలతో మహిళలకు పెద్దపీట వేయబోతున్నారని చెప్పి స్థానిక మహిళలు చెప్తున్నారు. కొంతమంది నాయకులతో మాట్లాడి చెప్పండి సార్, ఈరోజు ఎంతమంది ఈ యొక్క సభకు, మీ చంద్రబాబు నాయుడు సంబంధించిన సభకు హాజరయ్యే అవకాశం చెప్తారు? 30-40 వేలకు పైగా ఉంది. ఈ ప్రజా స్పందన చూస్తే ఇంకా మించి మేము ఊహించిన దానికంటే రెట్టింపుగా కూడా స్పందన ఉంది. బాబు గారి సూపర్ 6 పథకాల వైపు విపరీతంగా ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ఈరోజు ఈ జనాల్లో ఉన్న ఉత్సాహాన్ని, మహిళల్లో ఉన్న ఉత్సాహాన్ని ఒకసారి గమనిస్తే ఎంతగా ఉత్సాహంగా ఉన్నారు. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని పారదోలాలి. మరి ఈ దేశం, ఈ రాష్ట్రం, అందరూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే, రాష్ట్ర ప్రగతి కావాలంటే, యువతకు ఉద్యోగాలు కావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కావాలి. ప్రతి ఒక్కరిలో కూడా ఇదే మాట, ఇదే స్పందన. ప్రతి మహిళ కూడా ఇదే కోరుకుంటున్నారు. అన్న, ఈ దుర్మార్గం అంతం కావాలి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు రావాలి. ఈ రాష్ట్ర ప్రగతి సాధించాలంటే, ఈ ఒక అన్ని విధాలా కూడా రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా గెలవాలని మేము ఏదైతే ఊహించామో అంతకు మించి 2 రెట్లు కూడా ప్రజల స్పందన బాగా ఉంది. మహిళల్లో చూస్తున్నటువంటి వాళ్ళ ఉత్తేజాన్ని, మహిళలు ఎంతోమంది పేద మహిళలు కూడా అబ్బాని, ఎందుకంటే వాళ్ళకి అనేక సూపర్ 6 పథకాల్లో వాళ్ళకు ఉన్నటువంటి సౌలభ్యం, వసతులు, వాళ్ళ సంక్షేమ పథకాల వైపు ఆకర్షితులు అవుతున్నారు. తెలుగుదేశం వైపు గెలిపించుకుంటే మన భవిష్యత్తుని ప్రజలు నిర్ధారణకు వచ్చారు. ఈరోజు ప్రశాంత్ రెడ్డి మేడం గారు 1,00,000 ఓట్లకు పైబానే, మరి ఇప్పుడే చెప్పారు మా సోదరిమణి 1,00,000 ఓట్ల పైగా గెలుస్తారు. అలాగే ప్రభాకర్ రెడ్డి గారు కూడా 5 లక్షల పైగా ఓట్లు గెలుస్తారు. తెలుగుదేశం పార్టీ 150 స్థానాలు దాటి అధికారాన్ని చేజిక్కినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రమాణం చేస్తున్నారు. అలాగే ఎన్డీఏ మా మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్ర ప్రధాని మోదీ గారు కూడా ఖచ్చితంగా కూడా గెలుస్తారని, 400 సీట్లకు పైగా పార్లమెంట్ సీట్లు
గెలుస్తామని కూడా మా అందరి కూడా దీక్ష, అందరి కోరిక కూడా ఇదే విధంగా ఉంది. ప్రజాస్పందన ఆ విధంగా కనబడుతుంది. ఈ దండు, పసుపు దండు, ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోడ్డుపైకి వచ్చేసినారు. మీరు చెప్పండి, స్థానికంగా మీ ఉత్సాహం చూస్తూ ఉంటే స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ధీమాగా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అయ్యే పరిస్థితిగా ఉందా? ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం అండి. ఈ ర్యాలీ, ఈ ఉత్సాహం చూస్తే మేము ఏదో ప్రచారానికి పోయినట్టు లేదండి. మా ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే విజయోత్సవానికి మేము వెళ్తున్నట్టుంది. ఆ ఆనందంతోనే మేము వెళ్తున్నాము. ఆల్రెడీ ప్రశాంత్ రెడ్డి గారు గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. ఇది ఓన్లీ మేము చంద్రబాబు నాయుడు గారు ఆమెను అభినందించడానికి మా మా మండలానికి విచ్చేస్తున్నటువంటి ఈ విధంగా జరుగుతున్నట్టు చూస్తున్నాము. ఇంతమంది మహిళలు స్వచ్ఛందంగా మేము వస్తామని మార్నింగ్ అనుకున్నాము. ఇప్పటికి ఇంతమంది మహిళలు దాదాపు ఒక వీధిలోనే 400 మంది మహిళలు మాతో కూడా వస్తున్నారు అంటే దాన్ని చూసి అర్థం చేసుకోండి. ప్రజలందరూ ఒకటి గమనించండి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, ఆ నినాదంతోనే పోండి. ఈడున్న వాళ్ళందరూ రావడం కాదు, ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకి ఓటేసి 2 ఓట్లు ఉంటాయి, 2 ఓట్లు వేసి మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని, అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలి. మన కష్టాలు తీరాలి. మనకు ఒక వాటర్ ప్లాంట్ అయితేనేమి, ఆడవాళ్ళకి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా వస్తున్నాయంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు పెట్టే పథకాలు. అమ్మఒడి అంటే ఒకరికి మాత్రమే ఇస్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మా అమ్మఒడి వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా అందరూ సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రతి ఒక్కరికి ఈ మీడియా తరపున మనవి చేసుకుంటున్నామండి. చాలా థ్యాంక్స్ అండి. మొత్తం మీద మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొవ్వూరు నియోజకవర్గం బుచ్చడిపాలెం చేరుకోబోతున్నారు. మండలంలో ప్రస్తుతం కొవ్వూరు నియోజకవర్గం మొత్తం పసుపుమైగా మారిపోయింది. చంద్రబాబు నాయుడు స్వచ్ఛందంగా మేము ఉదయం ఒక పిలుపిచ్చాం, స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు, ఎవరికి బలవంతం చేయలేదంటూ బుచ్చడిపాలెంలో స్థానికంగా ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు. అలాగే స్వచ్ఛందంగా ముందుకు సాగుతున్నట్టు నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకుంటాం, స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఎమ్మెల్యే చేసుకుంటామని, నారా చంద్రబాబు సీఎంగా చేసుకుంటామని